తమిళనాట జూలై 10వ తేదీ విక్రవండి అనేటువంటి అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగబోతుంది. పోయినసారి 2021లో అది డిఎంకే ఎమ్మెల్యే గెలిచారు. కాకపోతే ఆయన చనిపోవటం వల్ల ఈ ఉప ఎన్నిక అవసరం పడింది. జూలై 10వ తేదీ, ఇంకా కరెక్ట్గా 15 రోజులు. సరే, నా పాయింట్ ఏంటంటే, పోయినసారే మనం వీడియో చేసుకున్నాం. తమిళనాట దారుణాతి దారుణంగా 57-58 మంది అమాయక ప్రజలు అక్రమ మద్యానికి బలి అయిపోయారు. 57 మంది చనిపోవటం ఏంటండి? అంటే ఇది కొత్తగా జరిగింది కాదు. పోయిన సంవత్సరం అదే దాని పక్కనే విల్లుపురం, కళ్ళకుర్చి అనేవి రెండు ఒకనాడు ఒకటే జిల్లా. కళ్ళకుర్చిని తర్వాత వేరే జిల్లా చేశారు. కానీ ఆ రెండు పక్కనే ఉంటాయి. 90 కిలోమీటర్లు తేడా, ఎక్కువ తేడా కూడా లేదు. ఇప్పుడు అసెంబ్లీకను మొన్న అక్రమ మద్యం ఇంతమంది చనిపోయిన 58 మంది చనిపోయిన ప్రదేశానికి తేడా పెద్ద లేదు, దూరం లేదు, 90 కిలోమీటర్లు. పోయిన సంవత్సరం ఒక్కసారి ఇదే పద్ధతుల్లో ఒక మరక్కణం అనేటువంటి విల్లుపురం, ఇదే జిల్లాలో, ఇప్పుడు ఉప ఎన్నిక జరిగే జిల్లాలోనే మరక్కణంలో 30 మంది చనిపోయారు. అప్పుడు డిఎంకే పెద్ద పెద్ద మాటలు చెప్పింది, ఇంకెప్పుడు జరగకుండా చూస్తామని చెప్పి స్టాలిన్ మాట్లాడటం. మరి జనం ఎందుకు ఓటేశారో తెలియదు. లోక్సభలో ఈ అసెంబ్లీలో కూడా చూసుకున్నప్పుడు మళ్ళా తిరిగి ఒక డిఎంకేకి ఓటేయటం జరిగింది. మరి ఇప్పుడు ఇదే వెల్లుపురంలో ఈ పోయినసారి లోక్సభలో వీసీకేకి ఓటేశారు. వీసీకే తెలుసుగా, దళిత పార్టీ ఒకటి వీసీకే ఉంది, అది డిఎంకే మిత్రపక్షం. లోక్సభలో పోటీ చేసినప్పుడు వాళ్ళకి ఎంత వచ్చినాయో చూస్తే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అసలు ఏంటి మరి ఉప ఎన్నిక 15 రోజుల్లో జరుగుతూ ఉంటే ఇంత ఘోర కలి జరిగితే మొదటిసారి రియాక్ట్ కాలేదనుకున్నాం పోయిన సంవత్సరం. కనీసం అదే జిల్లాలో, అదే జిల్లా పక్కన ఇప్పుడు జరిగితే ఇప్పుడైనా తమిళ ఓటర్లు ప్రతిస్పందిస్తారా లేదా? చాలా బాధగా ఉంది ఇది మాట్లాడటానికి. ఎందుకంటే ఇంత జరిగినప్పుడు న్యాచురల్గా స్థానికంగా కోపం రావాలి ప్రజల్లో. ఎందుకు రాలేదో లోక్సభలో నాకు తెలియలేదు. కనీసం ఇవాళ ఆ తర్వాత రిపీటెడ్గా రెండోసారి 58 మంది చనిపోయిన తర్వాత కోపం వస్తుందా లేదా అనేది అది తెలుసుకునే ముందు అసలు ఏంటి ఈ విక్రమవాడి నియోజకవర్గం ఏంటి, విక్రవండి నియోజకవర్గాన్ని గురించి ప్రొఫైల్ తెలుసుకోవాలి మనం. విక్రవండి అసెంబ్లీ నియోజకవర్గం డెమోగ్రాఫిక్స్ చూస్తే వన్నియార్ కులస్తులు చాలా ఎక్కువ. వన్నియార్లు అంటే మీకు తెలుసు కదా, ఇవాళ పిఎంకే పార్టీ ఇవాళ అతిపెద్ద సామాజిక వర్గం తమిళనాడు లేదంటే వన్నియార్లు, దళితులు వన్నియార్లు. సో ఈ వన్నియార్లు ఎక్కువ నార్త్లో, సెంట్రల్ తమిళనాడులో ఉంటారు. నార్త్ తమిళనాడు, సెంట్రల్ తమిళనాడులో వీళ్ళకి బాగా పట్టున్నటువంటి, వీళ్ళ జనాభా ఆధిక్యంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఈ విక్రవండి. అది మనది. ఇది విల్లుపురం జిల్లాలో ఉంది. ఈసారి ఈ నియోజకవర్గంలో స్పెషాలిటీ ఏంటంటే, అన్నా డిఎంకే పోటీ చేయట్లా, బాయ్కాట్ చేసింది. మరి డిఎంకేకి పోటీ ఎవరు? అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకేనే పోటీ చేసింది. లోక్సభకు వచ్చేసరికి ఆ విల్లుపురం లోక్సభ వీసీకే పోటీ చేసింది, డిఎంకే మిత్రపక్షం. సో మరి ఈసారి మరి డిఎంకేకి పోటీ ఎవరయ్యా అంటే ఎన్డీఏ తరఫున పిఎంకే, వన్నియార్ల పార్టీయే కదా అసలు పిఎంకే టోటల్గా. ఆ పార్టీ బీజేపీ మద్దతుతోటి ఎన్డీఏ తరఫున రంగంలోకి దిగింది. అఫ్ కోర్స్ ఎన్టీకే మీకు తెలుసు కదా, ఇటీవల గత 2 ఎన్నికల్లో ఎక్కడ సుమారు ఒక 5-6% పడతా ఉంటాయి, ఎప్పుడు 7-8% కూడా పడతా ఉంటాయి. ఆ సీమాన్ పార్టీ అది కూడా పోటీ చేస్తూ ఉంది. సరే, ఒక్కసారి దీని ప్రొఫైల్ చూద్దాం. పోయినసారి ఎట్లా వచ్చినాయి అనేది చూసుకుంటే, పోయిన లోక్సభ ఎన్నికల్లో చూస్తే, ఈ లోక్సభ ఎన్నికల్లో ఈ విక్రవండి అసెంబ్లీలో వీసీకేకి 72,188 పోలైతే, అన్నా డిఎంకేకి 65,365 పోలైనవి, పిఎంకేకి 32,198. అంటే ఏంటి, సుమారు 7,000 మెజారిటీ వీసీకేకి వచ్చింది. డిఎంకేకి అనుకోండి, వీసీకే డిఎంకే ఒకటే కదా, ఒకటే ఎలియన్స్ పార్ట్నర్. అంటే అన్నా డిఎంకే మంచిగా పోటీ ఇచ్చింది, ఇక్కడ బాగా గట్టిగా పోటీ ఇచ్చింది. అదే గత అసెంబ్లీ ఎన్నికల్లో విక్రవండిలో ఓట్ల తీరు ఎలా ఉంది శాతంలో, అది కూడా చాలా ఇంపార్టెంట్.
మనం ఈ ఎన్నికల గురించి మాట్లాడుకునే ముందు అది కూడా చూద్దాం. అక్కడ పార్టీ మీరు 2011లో చూసుకుంటే డిఎంకే 41.93% వచ్చింది. కానీ సిపిఎం గెలిచింది. అంటే సిపిఎంకి దానికి ఉండే బలం కాదు, అది 51.72%. అన్నా డిఎంకే ఇవన్నీ కూడా దానికి మద్దతు ఇచ్చినాయి కాబట్టి అది గెలిచింది 2011లో. 2016కు వచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళు పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు డిఎంకే గెలిచింది. సెకండ్ ప్లేస్లో అన్నా డిఎంకే వచ్చింది, థర్డ్ ప్లేస్లో పిఎంకే వచ్చింది. అదే మీరు 2021 చూసుకునేటట్టయితే డిఎంకే గెలిచింది, సెకండ్ ప్లేస్లో అన్నా డిఎంకే వచ్చింది. అప్పుడు కూడా ఎలియన్స్ పిఎంకే అన్నా డిఎంకేకి మద్దతు ఇచ్చింది 43.5, అంటే మంచి గట్టి పోటీ ఇచ్చింది. ఎందుకంటే 5% లోపలే మెజారిటీ డిఎంకేకి వచ్చింది. సో ఎన్టీకే అప్పుడు పోటీ చేసింది 4% వచ్చింది. సరే, నా పాయింట్ అలా ఏం లేదు. ఈ ఈ ఎన్నికల్లో విశేషం ఏంటంటే డిఎంకే, పిఎంకే, ఎన్టీకే పోటీ చేస్తున్నాయి. అన్నా డిఎంకే పోటీ చేయట్లేదు. తర్వాత టీవీకే కొత్తగా విజయ్ పెట్టాడు కదా, హీరో విజయ్. అసెంబ్లీకి మొన్న లోక్సభకి అయితే అనుకోలేదు, ఇప్పటిదాకా కూడా పోటీ చేయట్లేదు. 2026 ఏకంగా అసెంబ్లీకి పోటీ చేస్తారట, అందుకనే ఆయన పోటీ చేయట్లేదు. డిఎండికే పోటీ చేయనని చెప్పింది. సో కాబట్టి ట్రయాంగిల్ పేరుకే కానీ ఇది డైరెక్ట్ ఫైట్ బిట్వీన్ డిఎంకే అండ్ పిఎంకే. సో ఇక్కడ ఏమిటి, ఎందుకు అన్నా డిఎంకే పోటీ చేయలేదు? ఎందుకంటే నేను ఇచ్చిన ఓట్ల శాతం చూసేటట్లయితే అన్నా డిఎంకే పిఎంకే కన్నా కూడా బలమైన పార్టీ ఈ విక్రమంలో. అయినా అన్నా డిఎంకే పోటీ చేయకుండా ఎందుకని పిఎం వదిలిపెట్టింది? పిఎంకే మద్దతుని కూడా చెప్పలేదు, కానీ మేము పోటీ చేయం. దీని వెనక వ్యూహాలేంటి? ఇది మనకి ఇవాళ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఏ వ్యూహం లేకుండా ఎందుకు వదిలిపెట్టేస్తుంది? అంత ఆల్మోస్ట్ మీకు లెస్ దాన్ 5% మార్జిన్ తోటి ఓడిపోయింది అన్నా డిఎంకే 2021 అసెంబ్లీలో. మొన్న కూడా బాగానే వచ్చింది అన్నా డిఎంకే. లోక్సభలో కూడా దాదాపుగా 7,000 మెజారిటీనే వీసీకేకి వచ్చింది, కానీ పోటీ చేయలేదు. అదేమిటి వాళ్ళు చెప్పి కుంటు షాపులు ఏంటంటే ఎందుకు ఉప ఎన్నికల్లో ఎప్పుడు కూడా వాళ్ళు డబ్బులు, మద్యం వీటితోటి ప్రజల్ని ప్రలోభ పెడతారు కాబట్టి మేము పోటీ చేయట్లేదు, బాయ్కట్ చేస్తున్నాం. ఇది నాకెక్కడ ఇది అర్థం కావట్లేదు అనమాట. ఇది ఏదో వ్యూహం ఉంది. పిఎంకేని జాగ్రత్తగా ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే పిఎంకేని దగ్గరకు లాక్కోవటానికి ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే పోయిన ఎన్నికల్లో మనకు తెలిసింది ఎవరి బలం ఎంతో. దాదాపు 21% వచ్చినట్టుంది అన్నా డిఎంకేకి, 19% ఎన్డీఏకి వచ్చింది. ఇదే చూసుకుంటే 11.5% వచ్చింది ఏది బీజేపీకి. ఎన్డీఏకి 19% చిల్లర వచ్చింది, 19% చిల్లర. ఇందుట్లో నుంచి పిఎంకేని బయటికి లాగాలనే ఒక ఏమన్నా కుట్ర దీంట్లో దాగున్నదా అన్నా డిఎంకే? కుట్రనన్ను ఒక ప్లాన్ దాగుందా అనేది. ఎందుకనంటే మీకు అంత సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు పోటీ చేయకుండా ఇప్పుడు పిఎంకే గెలిచింది అనుకోండి. ఎందుకంటే ఇంత అక్రమ మద్యం చావులు జరిగిన తర్వాత చుట్టుపక్కల గెలిచే అవకాశం ఉంది పిఎంకేకి, నాకైతే అనిపిస్తూ ఉంది. సో అది గెలిస్తే మా వల్లే గెలిచింది పిఎంకే కాబట్టి మీరు మా కూటమిలో చేరండి అని చెప్పి అడిగే అవకాశాలు, ఇటువంటి సీక్రెట్ అండర్స్టాండింగ్ ఏమన్నా ఉందా? ఈరోజు వరకైతే పిఎంకే మేము డిఎంకే అన్నా డిఎంకే కూటమిలో చేరం, బీజేపీతో ఉంటామనే చెప్తున్నాయి. కాబట్టి నేను అనుమానపట్టలేదు. అన్నా డిఎంకేకి ఉండుండొచ్చు ఈ పద్ధతుల్లో వాళ్ళకి. అయితే అన్నా డిఎంకే ఓటర్లు అందరూ కూడా పిఎంకేకి ఓటేస్తారా? చెప్పలేం. ఎందుకంటే అన్నా డిఎంకే ఓపెన్గా పిఎంకేకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించినప్పుడు వాళ్ళందరూ వేయిపోవచ్చు. కాకపోతే అక్కడ 1 year డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ, అన్నా డిఎంకే ఓటర్లలో 1 year ఎవరెవరైతే ఉన్నారో ఆ 1 year అందరూ పిఎంకేకి ఓటేసే అవకాశం ఉంది. సి అంబుమణిని ఆయన పోటీ చేస్తున్నారు పిఎంకే తరఫున. ఆయనకు ఓటేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. జనం అనుకోవటం నాన్ 1 years అన్నా డిఎంకే ఓటర్లు ఎన్టీకేకి వేసే అవకాశం ఉన్నాయని. సీమాన్కి డిఎంకేకి వెళ్ళకపోవచ్చు వాళ్ళు. ఈసారి కోయంబత్తూరులో జరిగినట్టుగా అటువంటి అండర్స్టాండింగ్ ఇక్కడ రాకపోవచ్చు. అక్కడంటే అన్నామలైని ఓడించడానికి అది చేశారు కాబట్టి ఇవాళ ఈ కల్తీ మద్యం చావుల తర్వాత అన్నా డిఎంకే కూడా ఆ సాహసం చేయదు. సో కాబట్టి చీలే అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే ఇది మనం చూడాల్సినటువంటి వచ్చే 15 రోజుల్లో ఎలా మారబోతున్నాయి. ఈ
మరి అన్నిటికన్నా ముఖ్యం, ఇంత జరిగిన తర్వాత కూడా 90 కిలోమీటర్ల దూరంలో 58 మంది చావుకు కారణమైనటువంటి డిఎంకే విధానాలు, దాని వెనకుండి ప్రోత్సహిస్తున్నటువంటి రాజకీయ నాయకత్వం డిఎంకేది, మరి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మరి ప్రజలు డిఎంకే మీద కోపంతో పిఎంకేని గెలిపిస్తారా లేదా? ఇదే 100 బిలియన్ క్వశ్చన్ ఇప్పుడు అందరినీ వేధిస్తూ ఉంది. ఎందుకంటే ఇంత మరి జడ పదార్థంలాగా మన పక్కన ఏం జరిగినా పర్వాలేదు, మాకు డబ్బులు ఇస్తే ఓటేస్తామనేటువంటి తమిళ ఓటర్లు అనుకుంటారా? ఎందుకు ఓటర్లను మనం అంత తక్కువగా అంచనా వేయటం? లోక్సభలో జరిగిన దానికే మరి ఏం జరిగిందో తెలియదు, కానీ ఈసారి అయితే నాకైతే అనిపిస్తూ ఉంది ఏంటంటే ప్రజలు స్పందిస్తారు. స్పందన అనేది ప్రజలు ఎప్పుడు కూడా చేస్తారు, అది మనం మర్చిపోవద్దు. సో కాబట్టి ఇంత జరిగింది కాబట్టి, ఇది రిపీటెడ్గా 2వ సంవత్సరం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈసారి తమిళ ఓటర్లు డిఎంకేకి బుద్ధి చెప్పబోతున్నారనేది మాత్రం నాకు గట్టిగా ఎక్కడో అనిపిస్తుంది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.